हम लोग एक वी आर एजेंसी कमिंग अप विद द न्यूरो मार्केटिंग थिंग टर्मिनोलॉजी. ये टर्मिनोलॉजी मे बी इट विल बी मेरी फेमिलियर टू मेनी बिजनेसेस ऑन पीपल, बट और कुछ लोगों के लिए फेमिलियर नहीं भी है. Along with that terminology, we are coming up with our own framework which is called Signal, जो कि हमारा अपना जनरेटेड टूल है, and that is designed by the experts, industries experts, जिसमें कि हम पूरा बिजनेस का एनालिसिस करते हैं in terms of marketing and promotion, how they are doing, how well they can do in future also, right? So everyone has a dream to become an Apple and Nike, you know, मैं Apple जैसा कंपनी बनूं. क्यों नहीं बन सकते? क्योंकि जो माइंडसेट हमारे पीछे जो है ना वो बहुत बेसिक है, हम लोग उसको इम्प्रूव नहीं करते. एप्पल का कोई भी आप प्रोडक्ट देखोगे तो वो दे आर नॉट प्रमोटिंग देयर फ़ोन विद दिस GB रैम, दिस GB कैमरा. उनका एक कॉन्सेप्ट, उनको पता है कि उनका ऑडियंस क्या सोचता है, क्या देखता है, वो उसी तरह से ऐड बनाते हैं. सिमिलरली वी ऑल्सो हैव टू प्लान द थिंग्स इन अ सेम वे कि हाउ योर ऑडियंस आर थिंकिंग एंड बिहेविंग वाइल दे परचेज द प्रोडक्ट एंड वाइल दे मेक द डिसीजंस उनके सबकॉन्शियस माइंड में. वही हम लोग इम्प्लीमेंट करते हैं और वही हम लोग बताते हैं और आइडियोलॉजी को कनेक्ट करते हैं. सो वी कनेक्ट द आइडियोलॉजी. एक ब्रांड का आइडियोलॉजी है. जब हम चाइना के बारे में सोचते हैं वी थिंक अबाउट द चीप प्रोडक्ट्स. व्हेन इंडिया के बारे में सोचते हैं तो बोलते हैं चलो ठीक है, एक पॉपुलेटेड कंट्री, राइट. व्हेन यू टॉक अबाउट US वी थिंक अबाउट इट्स अ ग्रेटेस्ट इकोनॉमी ऑफ द वर्ल्ड. क्यों बोलते हैं? वो इनका एक ब्रांडिंग हो गया, वो ब्रांडिंग है. उसी ब्रांडिंग पे हम लोग को वर्कआउट करना है कि आपका एक स्टेटस है, सागर दत्ता इज अ CEO एंड ही इज़ वेरी पंक्चुअल. अगर कोई मुझे मिलता है तो बोलते हैं यू आर वेरी पंक्चुअल. सो वो मेरी ब्रांडिंग है, वो मैंने मेहनत करके इतने दिन से बनाई है विदाउट टेलिंग यू सर आई एम पंक्चुअल, सर आई एम पंक्चुअल. बोलना नहीं होता, वो ब्रांड अपने आप कनेक्ट कर लेता है ऑडियंस के साथ जो आइडियोलॉजी मैच करता है. दैट ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఈరోజు మనం ఒక టూల్ క్రియేట్ చేసాము, సిగ్నల్ ఫ్రేమ్వర్క్ టూల్ అనేది. సో ఇది బేసిక్గా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి కానీ, లైక్ బిజినెస్ ఓనర్స్కి కానీ, బ్రాండ్ ఓనర్స్కి కానీ. సో ఈ టూల్ బేసిక్లీ ఏం చేస్తుంది అని అంటే, సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ AI టూల్స్. సో AI టూల్స్లో మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో బిజినెస్ ఓనర్స్కి అంత ఫెమిలియర్గా కానీ, బిజినెస్ స్టూడెంట్స్కి కానీ అంత ఫెమిలియర్గా ఉండదు ప్రాంప్ట్ ఇవ్వడం. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ అడుగుతాం, లైక్ దెర్ ఆర్ 40+ క్వశ్చన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఫ్రేమ్వర్క్లో 40 క్వశ్చన్స్ మనం క్వశ్చన్స్ అడుగుతాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళకి లిటిల్ బిట్ ఐడియా ఉంటుంది కాబట్టి, సో ఆ క్వశ్చన్స్ అక్కడ ఇచ్చినప్పుడు ఏదైతే మన ఫ్రేమ్వర్క్ ఉంటుందో అది 8 వరల్డ్ క్లాస్ ఫ్రేమ్వర్క్స్తోని ఇంటిగ్రేట్ అయ్యింది. లైక్ అది ఏదైతే మెన్షన్ చేశానో జాల్స్మెన్స్ కానీ ఇట్లాంటి 8 ఫ్రేమ్వర్క్స్కి అది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి అది ప్రాపర్గా వాళ్ళు ఎక్కడున్నారు బ్రాండింగ్లో, వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టెప్స్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ బ్రాండ్ ఓరియంటెడ్గా అనేది ప్రాపర్గా మనకి ఇన్సైట్స్తో సహా ఇస్తుంది. అది బ్రాడర్ గ్లోబల్ నంబర్స్ ఇస్తుంది, స్టేట్ నంబర్స్ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ తన USPని కానీ తన జియోగ్రఫీ లొకేషన్స్ కానీ ప్రాపర్గా ఇస్తే అది కూడా ప్రాపర్గా ఇస్తుంది. అంటే ఆ లొకేషన్కి తగ్గట్టుగా స్టాటిస్టిక్స్ ఇస్తుంది. సో అతను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కాకుండా సమ్వేర్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఫ్రమ్ జీరో నుంచి కాకుండా. సో ఇది బేసిక్గా బిజినెస్ ఓనర్ పర్స్పెక్టివ్ USP. దెన్ స్టూడెంట్ పర్స్పెక్టివ్. సో స్టూడెంట్ అనేది ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటుంది, బట్ థియరిటికల్గా నాలెడ్జ్ ఉంటుంది, బట్ బ్రాండ్ పర్స్పెక్టివ్ అతనికి ఐడియా ఉండదు. సో అతను రియల్ టైం ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు అతనికి టాటా గురించి సమ్ ఇన్ఫర్మేషన్ తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఏదైతే బ్రాండ్ టూల్లో ఇస్తున్నాడో, ఏదైతే బ్రాండ్ ఇంటెలిజెన్స్ టూల్లో ఇస్తున్నాడో, సో దాన్ని బట్టి అతనికి అవుట్పుట్స్ వస్తాయి. ఈ కెన్ చెక్ హౌ అవుట్పుట్ ఈస్ గెటింగ్. సో అతను క్వశ్చన్స్ని ఆన్సర్స్ని చేంజ్ చేసి ఇవ్వడం ద్వారా ఈ విల్ గెట్ లిటిల్ బిట్ డిఫరెంట్ అవుట్పుట్స్. సో అక్కడ తను ఫీడ్బ్యాక్ని గమనించవచ్చు, అంటే ఎలాంటి ఇన్పుట్స్కి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది నాకు. సో విత్ ప్రాపర్ సోర్సెస్తో సహా మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది ప్రాపర్గా.